అందరికీ నమస్కారం. మనం ఈరోజు త్రిదోషాల గురించి ఒక చిన్న ఫ్యాక్ట్ తెలుసుకోబోతున్నాం. చాలా మందికి సందేహం రావచ్చు. త్రిదోషాలు ఎప్పుడూ ఒకేలా ఉంటాయా? లేదా కాలానుగుణంగా మారుతూ ఉంటాయా? ఆయుర్వేదం అనే ప్రాచీన భారతీయ ఆరోగ్య విధానంలో త్రిదోష సిద్ధాంతంకి అతి ముఖ్యమైన స్థానం ఉంది. ఈ త్రిదోషాలంటే మన శరీరం, మనసు, భావోద్వేగాలను ప్రభావితం చేసి 3 ముఖ్యమైన శక్తులు. అవే వాత, పిత్త, కఫ. దీని గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చూసాం. సో, ప్రతి వ్యక్తిలో ఈ త్రిదోషాలు తక్కువ, ఎక్కువ మోతాదులో ఉంటాయి. మన శరీర నిర్మాణం, మనస్తత్వం, ఆరోగ్య లక్షణాలు ఇవన్నీ ప్రభావితం చేస్తాయి. మీ త్రిదోష సమతుల్యత తెలుసుకోవడం వల్ల మీ శక్తులు, బలహీనతలు, జీవనశైలిలో వచ్చే మార్పుల గురించి అవగాహన ఏర్పడుతుంది. మీ వయసు ప్రభావం వల్ల మీకు అధికంగా ఏ దోషం ఉండవచ్చును అనుకుంటున్నారో తెలుసా? అయితే చిన్న పిల్లల్లో మీరు చూసినట్టయితే కఫ దోషం ఎక్కువ ఉంటుంది. అదే మధ్య వయసులో అయితే పిత్త దోషం ఎక్కువగా ఉండవచ్చు. అలాగే వృద్ధులు లేదా ఓల్డ్ ఏజ్ పీపుల్లో మనకు ఎక్కువగా వాత దోషాలు కనిపిస్తాయి. ఇందాక ఇంట్రడక్షన్ లో చెబుతున్నట్టు వయసు పెరిగే కొద్దీ త్రిదోషాలు కూడా మారుతాయి. చాలా మంది తమ త్రిదోష స్వభావాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే మన త్రిదోష సమతుల్యత కాలానుగతిలో మారుతా ఉంటుంది. ఉదాహరణకు మీకు యవ్వన వయసులో వాత స్వభావం కలిగి ఉంటారు. కానీ వయసు పెరిగే కొద్దీ కఫ లక్షణాలు ఎక్కువగా కనిపించవచ్చు. ఈ మార్పులు మన జీవన శైలి, ఆహార పద్ధతులు, వాతావరణం ద్వారా జరిగే ప్రక్రియలు. ఈ మార్పులు గుర్తించడం వల్ల మీకు సమతుల్యత జీవితం గడపడానికి సరైన మార్గాన్ని ఎంచుకోవచ్చు. ఈ త్రిదోష వయసును తెలుసుకోవడం ఎందుకు అవసరమా అంటే, దీనికి సమాధానంగా మీ ప్రస్తుత దోష సమతుల్యత తెలుసుకోవడం ద్వారా సరైన ఆహారం మరియు వ్యాయామం ఎంచుకోవచ్చు. ఏదైనా ఇంబ్యాలెన్స్ వచ్చి సమస్యలను నివారించవచ్చు. ఆరోగ్యంగా, శాంతిగా జీవించవచ్చు. ఇది ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, వ్యక్తిత్వ వికాసాన్ని కూడా గమనించడానికి ఉపయోగపడుతుంది. మారుతున్న త్రిదోషాలను అంగీకరించండి. మన వయసు పెరిగే కొద్దీ మన శరీర స్వభావం మారుతుంది. ఈ త్రిదోష పరిణామాన్ని అంగీకరించి అనుగుణంగా మీ జీవన శైలిని మార్చుకుంటే మన ఆరోగ్యం, జీవిత నాణ్యత మెరుగవుతుంది. మీరు మీ త్రిదోషాన్ని తెలుసుకున్నారా? మీ త్రిదోషం గురించి మీ అనుభవాలను కామెంట్స్ లో పంచుకోండి. మీకు ఏవైనా సందేహాలు ఉంటే కూడా తప్పకుండా అడగండి. తర్వాత వీడియోలో ఆయుర్వేదంలోని మరిన్ని రహస్యాలను తెలుసుకుందాం. ఆరోగ్యంగా, ఆనందంగా ఉండేందుకు సులభమైన మార్గాలు మీకోసం అందిస్తూ మా ఆయుర్ శాస్త్ర దీపిక ఛానల్ ను ఇప్పుడే సభ్యత్వం పొందండి. మరిన్ని ఉత్తేజకరమైన కంటెంట్ మరియు సమాచారం కోసం మా ఆయుష్ శాస్త్ర దీపిక ఛానల్ కు సభ్యత్వాన్ని పొందండి. అంతరాయం లేని వీడియోల కోసం బెల్ ఐకాన్ను తాకండి.